ప్రియ సహోదరి సహోదరులారా, శుభములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించటకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రిస్మస్, నూతన సంవత్సరము సక్రమంగా జరిగించుకొని పండుగలను అనుభవించి మనము 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారము, క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి సంతోష సమాధానముతో నడిపిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ తలంచుచు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము దేవుని వాక్యం ధ్యానించుటకై ప్రార్థించుదాం. ప్రార్థన దేవుని సహాయం కోరుకొని వాక్య ధ్యానం చేద్దామండి. తలలో వంచండి. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. మీ వాక్యం ధ్యానం చేసుకున్నట్టుగా ఆశపడుతున్నాం, కనికరించండి. పరిశుద్ధ లేఖనమును ధ్యానించడానికి కావలసిన జ్ఞానము, వివేకము, పరిశుద్ధమైన తలంపులు మాలో అనుగ్రహించండి. ఇటు వాక్యం ద్వారా మా ఆత్మను వెలిగించి బలపరచి వెలుగులో ఉన్నట్లుగా మా జీవితము, మా నడవడిక ఉండులాగున కనికరించమని, సరిదిద్దుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయం మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు ఉన్న లేఖనంలో నుంచి 16వ వచనం చదువుదామండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 23 వరకు లేఖనం ఏర్పాటు చేయబడింది. మనము 13, 15 వచనాలు చదువుదాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ధ్యానించటకై ఈ వీడియో చూస్తున్న మిమ్మును ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రవచనాత్మకమైనటువంటి ఐగుప్తు ప్రయాణం. యేసుక్రీస్తు వారి యొక్క ఆ బాల్య దశలో, శిశు దశలో ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు, యోసేపు మరియలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే ఎపిఫానియా సంఘ చరిత్రలో జనవరి నెలలో వచ్చేటువంటి మొదటి తేదీ నూతన సంవత్సరం అయితే 6వ తేదీ ఎపిఫానియా పండుగ. జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దర్శించినటువంటి రోజు. అలాగే జనవరి 12వ తేదీన మన కాంకాడియా యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన దాని ప్రకారం యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజుగా ఆ ఆదివారాన్ని అనుసరించడం జరుగుతుంది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటారు. అలాగే హనుక్కా పండుగ నిన్న 2వ తారీఖుతో డిసెంబర్ 25వ తేదీ నుంచి జరిగి ముగించబడింది ఇజ్రాయెల్ దేశంలో. ఇక ప్రపంచంలో ఇతర విషయాలు మనం 3 చెబుతాను. జనవరి 6వ తేదీ మనం ఎపిఫానియా జరిగిస్తాం. అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో అనాథలైన వారి కోసం వారి దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తేదీన ప్రవాస భారతీయ దినోత్సవం, ఇండియన్ ఎన్ఆర్ఐ డే. అలాగే 10వ తేదీ ప్రపంచ నవ్వుల దినోత్సవం, లాఫర్స్ డే. కనుక 10వ తేదీన నవ్వటానికి ప్రయత్నం చేద్దాం.
నవ్వించడానికి ప్రయత్నం చేద్దాం, అందరిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం, మన కన్నతండ్రిని కూడా సంతోషంగా ఉండటానికి, మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు తన పత్రికలో క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి సాధారణం, తప్పకుండా వస్తాయి. కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అయినా మీరు దాని గురించి ఏదో భ్రమపడొద్దు, భయపడొద్దు, ఏవేవో ఊహించుకోవద్దు. ఇవి జరగాలి. ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. క్రైస్తవ జీవితంలో శ్రమలు తప్పవు. శ్రమల ద్వారా మనం మహిమపరచబడుతున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. శ్రమలలో పరిశుద్ధాత్ముడు మన మీద నిలుస్తూ ఉన్నాడు. శ్రమలను బట్టి అతిశయించుదాం, దేవుని మహింపరుద్దాం అని పేతురు భక్తుడు తన పత్రికలో తెలియజేశాడు. ఆ సంగతి మనం చదువుకున్నాం. ఇక మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో దేవదూత స్వప్నంలో యోసేపుకు శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో, లేకపోతే ఇక్కడ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు హేరోదు అని చెప్పి పంపించింది. మళ్ళా నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండాలని చెప్పింది. ఇది విషయం. ఇక్కడ ఈ వృత్తాంతం మొత్తం మీద ఒక్కొక్క విషయం అంటే ఒకళ్ళకేమో ఆనందంగా ఉంటుంది, ఒకళ్ళకేమో దుఃఖంగా ఉంటుంది. ఒకే విషయం, ఒకే సంఘటన, ఒకే పరిస్థితి. కొంతమందికి బాధగా, కొంతమందికి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో కుక్కలు పెంచుకుంటుంటారు కొంతమంది. పిల్లలు పుట్టినాయి అనుకోండి, ఆ పిల్లలను బట్టి తల్లి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. భారం అవుతాయి అని ఎవరైనా తెలిసిన వాళ్ళకి పిలిచిస్తూ ఉంటారు. అలా పిల్లల్ని ఇచ్చేటప్పుడు పుచ్చుకునే వాళ్ళు చాలా హ్యాపీగా పుచ్చుకుంటారు, మాకు కూడా మంచి కుక్క పిల్ల వచ్చింది అని. కానీ దాన్ని వదులుకోవడానికి ఆ తల్లి మాత్రం, ఆ కుక్క పిల్ల తల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది, అల్లాడుతూ ఉంటుంది. ఒకటే సంఘటన, ఒకటే విషయం, కానీ ఒకళ్ళకి బాధగా, ఒకళ్ళకి ఆనందంగా. అవును, గంధపు చెట్టు కొమ్మను నరుగుతుంటే, ఆ కొమ్మను మనం పొందుతుంటే మనకు సంతోషం. కానీ ఆ కొమ్మను నరుగుతున్నప్పుడు గంధపు చెట్టు బాధకు గురవుతుంది. ఇలా అనేక సంఘటనలు కొంతమందికి సంతోషంగా, కొంతమందికి బాధగా, మోదంగా, ఖేదంగా ఉండేవిగా ఉంటూ ఉంటాయి. ఐగుప్తు అనేటువంటి పేరుకి అర్థం డార్క్నెస్, చీకటి, నలుపు అని అర్థం. ఈ నలుపు లేదా చీకటి అనేది ఒకటి పాపానికి గుర్తుగా చెప్పబడుతుంది. రెండవది అజ్ఞానానికి, తమసోమ జ్యోతిర్గమయ. తమ అంటే చీకట్లో ఉన్నాను, జ్యోతి అంటే వెలుగులోనికి, అంటే అజ్ఞానంలో ఉన్నాను, జ్ఞానంలోనికి నడిపించని. దేవుడు లేని స్థితికి గుర్తు చీకటి. కనుక అక్కడికి ప్రభు వెళ్తున్నాడు, ఆ చోట్లకు ప్రభు వెళ్తున్నాడు. ఇది నేడు మనం చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే ద టాప్ మోస్ట్, మొదటి ఉన్నతమైనటువంటి కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పు, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. ప్రవచనాన్ని నెరవేర్చడానికైనా వెళుతున్నాడు. ఏ ప్రవచనం? హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని అని ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రజలతో. ఆ విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుంచి తిరిగి మళ్ళా ఈ పరిశుద్ధ దేశంలోనికి, హోలీ ల్యాండ్లోకి రావటానికి ఆ ప్రవచనం నెరవేర్చాల్సి ఉంది అని, అది నెరవేర్చబడటం కోసం ప్రభువు శిశువుగా తల్లిదండ్రులతో కలిసి ఐగుప్తులోకి వెళుతూ ఉన్నాడనమాట. అంటే ఒక చీకటిలోకి, అంధకారంలోకి వెలుగు వెళుతూ ఉంది. అక్కడున్న అంధకారం ఆ వెలుగును స్వీకరిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. రెండవదిగా మరొక ప్రవచనం నెరవేర్పు. అంటే అక్కడ వెళ్ళటం ఒక ప్రవచనం నెరవేర్పు అయితే, విడిచిపెట్టడంలో ఒక ప్రవచనం. ఆ విడిచిపెట్టడంలో ఉన్న ప్రవచనం ఏంటంటే మత్తయి సువార్తికుడు 2వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడు, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా
చెప్పబడిన వాక్యము నెరవేరునని ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం 15వ వచనంలో తెలియచేయబడినటువంటి లేఖనాన్ని 2 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా హేరోదు చంపినప్పుడు ఆ లేఖనం నెరవేరిందని తెలియజేశాడు. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళటం ఒక లేఖనం నెరవేరటం అయితే ఇక్కడ విడిచిపెట్టడం కూడా ఒక లేఖనము నెరవేర్చబడుతూ ఉన్నది. ఇక్కడ రాహేలు ఏడుస్తుందని చెప్పాడు. రాహేలు ఎప్పుడు ఏడ్చిందండి? ఎప్పుడో యాకోబు తన యొక్క కుటుంబం అంతటితో కూడా తన సొంత దేశానికి తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు దారి మధ్యలో ఎఫ్రాతా దగ్గర చనిపోయింది. ఆ ఎఫ్రాతా అంటే బెత్లెహేం దగ్గరే ఉంటుంది. ఆ ప్రాంతంలోనే చనిపోయింది. అక్కడ ఆమె సమాధి ఉంది. ఈమెకు 2 పిల్లలు స్వయంగా ఆమెకు పుట్టారు. యాకోబుకి ఆమెకు పుట్టారు, యోసేపు, బెన్యామీను. ఈమెకు బదులుగా బిల్హా తన దాసికి యాకోబుకు కూడా 2 పిల్లలు పుట్టారు, దాను, నఫ్తాలి, 4 పిల్లలు. ఈ 4లో ముఖ్యంగా ఈ 2 పిల్లల మీద ఆమె ప్రేమ. పిల్లవాడు పుడుతూ ఉండగా చచ్చిపోయింది. అంటే తన పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళకి తల్లిగా నేను లేకపోతే వీళ్ళు నిజంగా తల్లుల్లాగా చూస్తారా? భవిష్యత్ కాలంలో నా అక్క పిల్లలు, ఈ పిల్లల పరిస్థితి ఏమిటి? వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు? యాకోబు న్యాయంగా చూస్తాడు వీళ్ళని? ఇలా ఒక తల్లిగా ఎన్ని ఆలోచనలు, ఎంత బాధ పిల్లల గురించి ఆలోచిస్తూ ఆ ప్రేమను పిల్లలకు చూపించలేకపోతున్నానని ఆమె చనిపోవటం కంటే పిల్లల గురించి ఆమె ఏడుస్తుంది. తల్లి హృదయం ఎంత గొప్పదండి. తల్లులను మనం ఏడిపిస్తూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం, కానీ బాధపడుతూ కూడా తల్లి హృదయం మనలను ప్రేమిస్తూ ఉంటుంది. అందుకే అమ్మ గొప్పతనం, ఉన్నతమైనటువంటి స్థితి అమ్మకుంటుంది. దేవుడు కూడానంట ఐగుప్తులో నుంచి నా కుమారుడు పిలిచానప్పుడు ప్రేమించానంటాడు. ద బ్లైండ్ లవ్. వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని ప్రేమించాడంటే లేదు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 7వ అధ్యాయం 7వ వచనంలో, మీరేదో గొప్ప జనం అని నేను మిమ్మల్ని ప్రేమించలేదు బాబు, లోకంలో జనమందరితో పోలిస్తే మీరు అల్పులు, మిమ్మల్ని నేను మీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించేవాడిని కదా అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాహేలు అనే మాటకు అర్థం హిబ్రూ భాషలో ఆడగొర్రె. ఆ బెత్లెహేం ప్రాంతంలో గొర్రె పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. దేనికి? బలి ఇవ్వటానికి. బలి గొర్రెలను పెంచే ప్రాంతం ఆ ఏరియాలో ఉంది. వాళ్ళ దగ్గరికే వెళ్ళి దూత చెప్పింది, రక్షకుడు పుట్టాడు, వెళ్ళండి అని చెప్పి. ఆ ప్రాంతంలోనే ఈ రాహేలు సమాధి ఉంది. ఆమె హృదయం ఏడుస్తూనే ఉందంట. మనకు సత్యహరిశ్చంద్ర అని ఒక నాటకంలో జాషువా గారు రాసిన కొన్ని పద్యాలను పెట్టారు. వాటిలో ఒకటి ఏంటంటే, ముదురు తమస్సులో మునిగిన క్రొత్త సమాధి, దాని మీద ఏదో మినుగురు పురుగులాగా అటు ఇటు కొట్టుకులాడుతుంది గాలికి ఏదో అని చెప్పేసి అంటాడు. అంటే దాని మీద పెట్టిన, సమాధి మీద పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతూ అల్లాడుతూ అలాగే నిలబడి ఉంది. ఆ దీపం ఏదో కాదు, ఆ లోపల చనిపోయిన తల్లి హృదయం అని చెప్పి రాస్తాడు కవి. అమ్మ హృదయాన్ని గురించి దేవుడు కూడా అంటున్నాడు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రభు అంటున్నాడు, రాహేలు ఏడుస్తూ ఉంది అని. ప్రిలారా, రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమయంలో. అలాగే ఈ హింస మొదలైనవి ఎందుకు జరుగుతున్నాయి, ఏమిటి అనేది మనం చూద్దామండి. హింస ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే హేరోదు యొక్క క్రూరత్వం, హేరోదు యొక్క పదవి వ్యామోహం, సింహాసనం కోసం హేరోదుకు ఉన్నటువంటి పిచ్చి. ఇంక ఎవడు సింహాసనం మీద కూర్చోకూడదు అంటే హేరోదు ప్రాణం విడిచే వరకు కూడా సింహాసనం మీద ఉండాలి, సింహాసనం మీద చచ్చిపోవాలి. ఇది వాడి యొక్క ఆకాంక్ష. అందుకోసం ఈ పసిపిల్లలందరినీ చంపేటప్పుడు తన భార్య, మొదటి భార్య అయినటువంటి మరియామ్నే, ఆమె ఒక యాజకుని కుమార్తె, ఆమె సహోదరుడు కూడా యాజకుడు, ఆమె సహోదరుడు యాజకుడిని, ఆమెకు పుట్టినటువంటి 3 పిల్లలు అరిస్టోబులస్, యాంటిపేటర్, అలెగ్జాండర్, ఈ 3 కూడా ఆ రోజు చంపించేశాడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు నన్ను ముందుగానే చంపి రాజ్యాన్ని తీసుకుంటారేమోనని. అంతటి క్రూరమైనటువంటి వ్యక్తి. తాను చనిపోయినప్పుడు ఎవరు కన్నీళ్లు పెట్టుకోరు, నేను అంత భయంకరంగా పరిపాలించాను, కాబట్టి నేను చనిపోయినప్పుడు నా కోసం కాకపోయినా ఏదో ఒక రూపంగా ఏడవాలి ఈ దేశం అని దేశంలో ఉన్నటువంటి మంచి పేరు కలిగిన వాళ్ళని,
అందరూ అభిమానించే వాళ్ళని, సన్హెడ్రిన్ మహాసభలో ఉన్నటువంటి కొందరిని, పరిసయ్యుల్ని మొదలైన వాళ్ళని బంధించి నేను చనిపోగానే వాళ్ళని చంపివేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశాడు వీడు. అంతటి క్రూరమైనటువంటి వ్యక్తి కనుక తన కుమారుని కూడా చంపడాన్ని బట్టి చక్రవర్తి కైసర్ అవగుస్తూ తనతో పాటు ఉన్న వాళ్ళు అనేవాళ్ళంట, ఇట్ వుడ్ బి బెటర్ టు బి హిజ్ సో దాన్ హిజ్ సన్. అంటే వాడికి కుమారుడుగా ఉండటం కంటే హేరోద్కి పందిలాగా ఉండటం మేలు అని చెప్పేసి. యూదులు పందిని ద్వేషిస్తారు, అపవిత్రమైనది. అలాంటి అపవిత్రమైన జంతువుగానైనా అక్కడ ఉండొచ్చు, కానీ హేరోదుకు మటుకు కుమారుడుగా ఉండకూడదు అని కుమారుల్ని చంపిన దాన్ని బట్టి మాట్లాడారనమాట. ఇక మూడవదిగా ఎందుకు ఐగుప్తుకు వెళ్ళారు అనేటువంటి విషయం. 2 ప్రవచనాలు నెరవేర్పు అనేది చూసాం. ఆ ప్రవచనాల నెరవేర్పులో చిన్నపిల్లలు చనిపోవటం, రాహేలు, హేరోదు విషయాలను కూడా చూసాం. మూడవదిగా ఈ చిన్నపిల్లలు చనిపోవటం అనే సంగతికి సంబంధించి ఏమేమి జరిగినాయో మరి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అదేంటంటే చిన్నపిల్లల్ని ఎందుకు చనిపేశారు? జ్ఞానులు రావటం వల్ల. జ్ఞానులు వచ్చి వాళ్ళు హేరోదుకి ఏం చేశారంటే బలమైన సూచన చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. కనుక వాళ్ళు నమ్మకం కుదిరింది. శాస్త్రులను పిలిచి కనుక్కుంటే బెత్లెహేములో పుడతారు అన్నాడు. మీరు వెళ్ళి చూసి రండి అంటే వీళ్ళు చెప్పుకోకుండా వెళ్ళిపోయారు. కనుక మొత్తం మీద ఏదో భయంకరమైన కుట్ర జరుగుతుంది నాకు వ్యతిరేకంగాని వాడు ఇక పిల్లల్ని చంపడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఎవరికి చెప్పలేదు, తన హృదయంలోనే ఉంది, ఎవరికి చెప్పుకోకుండా ప్లాన్ వేసుకున్నాడు. జ్ఞానులు సుమారుగా 1200 కిలోమీటర్లు, అంటే బాగ్దాద్ ప్రాంతం నుంచి, బబులోన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం పట్టింది. అలా ఆలస్యంగా రావటం వలన కూడా పిల్లల్ని 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపడానికి కారణం. ఈ 2 సంవత్సరాలు అనేటువంటి మాట వయస్సును ఎందుకు రాశారు అని అంటే, జ్ఞానులు రాక తిరిగి వాళ్ళు వెళ్ళిపోవటం ఇవన్నీ బేరీజు వేసుకుంటే అంత సమయం 2 సంవత్సరాలు సుమారుగా వస్తుందంట. రెండవదిగా 2 సంవత్సరాలను ఎందుకు రాశారంటే, హేరోదు ఈ పిల్లల్ని చంపటానికి లెక్కించినప్పుడు జ్ఞానులు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, నక్షత్రాన్ని చూసామన్నారు. నక్షత్రం ఎప్పుడు కనపడిందో దాని లెక్కను తీస్తే అప్పటికి యూదుల రాజు పుట్టి 15 నెలలు అవుతుంది, సంవత్సరం 3 నెలలు అవుతుంది. అంతకంటే 6 నెలలు పెద్దోడు బాప్తిస్మిచ్చి యోహాను. కాబట్టి ఒక 6 నెలలు అటు ఇటుగా 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు అనమాట. ఆ లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపడానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత ఈ పిల్లలందరినీ సమకూర్చడం కూడా అతనికి ఒక పెద్ద సవాల్. ఎలా? పెద్దల్ని, యాజకులను ఒప్పించాడు. ఏమని ఒప్పించాడంటే, ఇదిగో 2 సంవత్సరాల నుంచి పుట్టినటువంటి మగపిల్లలకి, మన ఈ బెత్లెహేం ప్రాంతంలో ఉన్న పిల్లలకి నేను ఒక పెద్ద బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళ తల్లులు వస్తే వాళ్ళకు ఒక మంచి విందు ఏర్పాటు చేసి బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. అలా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అందరికీ కబుర్లు పంపించి తప్పనిసరిగా రావాలని చెప్పి రప్పించాడు. వాళ్ళందరిని ఒక చోటకు రప్పించాల, కొన్ని ఏరియాల్లో ఉంచాడు. ఆ ఏరియాల్లో తన కొడుకులను కూడా ఉంచాడు. ఆ చంపినటువంటి కొడుకులను కూడా చంపడానికి అక్కడే ఉంచాడు. వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం, భార్యకి తెలియదు, బావమరిదికి కూడా తెలియదు. ఇలా సుమారుగా 2 సంవత్సరాల లోపు పిల్లల్ని, కొంతమంది తల్లులు పసిబిడ్డలను కూడా తీసుకుని వచ్చారు. 2 సంవత్సరాల లోపు అన్నాడు కదా, ఇంకా చిన్నపిల్లల్ని వారం, నెల అట్లా పుట్టినటువంటి వాళ్ళతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ అతడు ఒక్కసారిగా తన కుమారులు, భార్య, బావమరితో సహా చంపించేసేసాడు. అలా వాళ్ళని చంపించాడు. హేరోదు ఇలా పథకం వేసి ఆ చంటి బిడ్డలను చంపటం జరిగింది. అయితే పండితులు ఏం చెబుతారంటే, ఇది ఎప్పుడైతే జరిగించాడో, ఇది జరిగించిన 5 రోజులకే హేరోదు చనిపోయాడు, దేవుడు వాడిని మొత్తాడు అని తెలియచేస్తూ ఉంటారు. ఈ పసిపిల్లలకు సంబంధించి ఒక ఫీస్ట్, ద ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఇన్నోసెంట్స్ అనేది కూడా జరుగుతుంది. ఇది డిసెంబర్ 28వ తేదీన జరుగుతుంది. దీనిని ఎక్కువగా ఈ 12 రోజుల క్రిస్మస్ అని, క్రిస్మస్ తర్వాత చేస్తారు చూసారా,
ఎఫ్ఫానీ వరకు వాళ్ళు ఎక్కువగా జరిగిస్తారు. అంటే దీన్ని ఎక్కువగా రోమన్ కాథలిక్ సంఘం వారు, అలాగే ఆర్థడాక్స్ వాళ్ళు కూడా జరిగిస్తారు. ప్రియులారా, రెండవదిగా ఈ పసిపిల్లలను హేరోదు చంపిన పసిపిల్లలే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 1,44,000 మంది అని కొంతమంది పండితులు తెలియజేస్తారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ విషయం తెలిసినటువంటి ఈ యోహాను పరలోక దర్శనాన్ని పొందుతూ 1,44,000 మందిని తెలియజేశాడు. కానీ వాళ్ళు 14,000 మంది, ఆ 14,000 మందిని హెచ్చించి ఘనంగా తెలియచేస్తూ 1,44,000 మంది అన్నాడు అని పండితులు అభిప్రాయపడ్డారు. అలాగే అబిస్సీనియన్స్ అనేటువంటి క్రైస్తవ తెగవారు కూడా వారి మాస్కు సంబంధించిన దానిలో దీని గురించి అధికారికంగా రాసుకున్నారు. కానీ ఉన్న విషయం ఏంటంటే అక్కడ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది అయితే 1,44,000 మంది అనేది కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం అంగీకరించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. 14,000 మందిని అలా చెప్పాడనంటే అది కొంతవరకు సబబుగా ఉంటుంది. కానీ మళ్ళా 12 గోత్రాల్లో నుంచి అనేసరికి దాన్ని మనం నమ్మలేనట్లుగా ఉంటుంది. అలాగే మరికొంతమంది పండితులు రెండవదిగా ఏం చెప్పారంటే ఇది ఒక పనిష్మెంట్. గర్భవతిగా ఉన్నటువంటి మరియమ్మని, శిశువుని ఎవరూ చేర్చుకోలేదు కనుక ఆ శిశువు వెళ్ళిపోయేటప్పుడు వారికి పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది అని కొంతమంది అన్నారు. కానీ భక్తులు తెలియచేసినందుగా ఆయన మన అపరాధములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు అని మనం చదువుకుంటున్నాం 100వ కీర్తనలో. కాబట్టి ప్రియులారా, మన అపరాధములను బట్టి ఆయన రోజు మనం శిక్షిస్తే మనం ఎప్పుడో చచ్చిపోతాం, బ్రతికుండే పరిస్థితులు లేవు. కాబట్టి దాన్ని మనం నమ్మటం. నాలుగవదిగా ఏమిటి విషయం అని అంటే, రాబోయే కాలంలో క్రీస్తు కొరకు ఇలా హతసాక్షులయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానికి ముంగుర్తుగా ఇలా జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం. పైగా ఈ చిన్న బిడ్డల ఆత్మలన్నీ కూడా ఒక కిరీటం వలె, అంటే అప్పట్లో ఏదైనా ఆటల్లో గెలిచిన వాళ్ళకి పూలతో ఉన్నటువంటి కొమ్మను కిరీటంలో కలిగి తల మీద పెట్టేవాళ్ళు కదా, అలాగే ఈ ఆత్మలతో అల్లబడినటువంటి కిరీటం హతసాక్షులకు పెట్టబడుతుంది అని అన్నారు. అంటే ఇది ఒక మాంత్రికుల పద్ధతిలో జరిగే సంగతి మాత్రంగా భావించొద్దు దయచేసి. దీన్ని ఒక అతిశయ కారణంగా, ఒక గర్వాతిశయంగా తెలియచేస్తాను అనమాట. వాళ్ళందరికి తలమానికంలాగా, వాళ్ళందరికి గౌరవం కలిగేలాగా ప్రథమ స్థానం వీళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం, వీళ్ళ ద్వారా ఆ హతసాక్షులకు ఘనత కలుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఇది తెలియచేశారు. అలాగే శిశువు ఐగుప్తుకు వెళ్ళినటువంటి సంగతి నిజమా అబద్ధం అనేటువంటి అసలు సమస్య రాకోకుండా, అలాంటి తర్కమే రాకోకుండా బలంగా నమ్మేటువంటి గుర్తుగా ఈ శిశువులు చనిపోయినటువంటి సంఘటన ఉంది అని మరికొంతమంది తెలియజేశారు. మరికొంతమంది ఏమన్నారంటే, శిశువులు చనిపోతూ ఉంటే మరొక వైపున యేసుక్రీస్తు వారు జీవించాడు, తప్పించుకొని బ్రతికాడు అని తెలియచేయబడింది. అలాగే క్రైస్తవ సంఘము కూడా ఎంతోమంది హతసాక్షులు ఉపద్రవాల పాలైపోతుంటే, అన్ని వ్యతిరేకతల మధ్యలో కూడా ఈ ప్రపంచంలో క్రైస్తవ సంఘం పెరుగుతుంది, జీవిస్తుంది, అది వృద్ధి అవుతుంది అని తెలియచేసేటువంటి గుర్తుగా ఈ పసిబిడ్డలు చనిపోతుంటే మరొక వైపు క్రీస్తు జీవించి ఉన్నాడు అని తెలియజేశారు. దీనికి ఒక రకంగా టెర్టులియన్ ఒక మాట అంటాడేంటి, అండ్ ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియన్ లేదా చర్చ్. అంటే హతసాక్షుల యొక్క రక్తము క్రైస్తవ సంఘానికి విత్తనము కనుక వీరు అలా చనిపోతూ ఉన్న వారి మధ్యలో క్రీస్తు బ్రతికే ఉన్నాడు, అలాగే సంఘం కూడా భవిష్యత్తులో బ్రతికుంటుంది అనేటువంటి సంగతి. ఆరవదిగా, ఇక ఆ పిల్లలు మంచివాళ్ళ చెడ్డోళ్ళ అనేది మనం పక్కన పెడితే, ఇక్కడ నీతిమంతులు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు, కొంతమంది వలలో చిక్కుతూ ఉన్నారనే సంగతి కూడా తెలుస్తుంది. ఏడవదిగా, దేవునికి మహిమార్థంగా వీళ్ళు చనిపోయారు అని పండితుల అభిప్రాయం. ఎందుకు? మనకి ప్రభు తెలియజేసిన మాట, గుడ్డివాడిని చూసి శిష్యులు ఏమన్నారు? యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా వీడు
గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు పాపం చేశాడా అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, లేదు లేదు, దేవుని మహిమార్థమై దేవుని క్రియలు ప్రత్యక్షమవటం కోసం వీడు ఇలా పుట్టాడని. అంటే వాడు గుడ్డివాడిగా పుట్టడం దేవునికి మహిమకరణం, దేవునికి ఉపయోగపడటం కోసం పుట్టాడు వాడు. దేవునికి అతని యొక్క ఉపయోగం అలా ఉంది అని దేవుడు వాడుకోవడానికి వాడు పుట్టాడు అని చెప్పేసి తెలియచేయబడింది. అలాగే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని బాప్తిస్మిచ్చే యోహాను పరిశుద్ధాత్మ కలిగి పుట్టుకతోనే ఒక రీజన్ కొంతమందికి ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఈ పసిబిడ్డలందరూ చనిపోయిన వాళ్ళు కూడా అలా తమ ప్రాణాలను అర్పించడానికే పుట్టారు, తద్వారా దేవుడే మహిమ పొందుతున్నాడు అనే సంగతిని తెలియచేస్తూ వారి యొక్క నిరపరాధ రక్తము, నిరపరాధ ప్రాణము, నిరపరాధ బలి ప్రభువుకు మహిమార్థంగా ఘనత కలిగించేదిగా ఉంటూ ఉన్నదని తెలియచేయబడుతుంది. ఏది ఏమైనా 8వదిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది మిస్టీరియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఎవరో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు, రెండవది యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు సమాధిలో నుంచి లేచిన వాడు, మూడవది యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు వచ్చే పరిశుద్ధులు, 144,000 మంది. ఇదంతా ఒక మార్మికమైనటువంటి సమూహం. దీని గురించి మనం అనవసరంగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నమ్మటమే, చెప్పబడిన దాన్ని మనం నమ్మటమే. ఇలా ప్రభు అక్కడికి వెళ్ళటం అంటే ఐగుప్తుకి వెళ్ళటం కారణాలు తెలుసుకుంటున్నాం. దీనిలో మరొక కారణం ఏంటంటే, 4వ కారణం ఏంటంటే, ఈ వీళ్ళు 4వదిగా వైజ్ మ్యాన్, జ్ఞానులు అని పిలువబడిన వారు రావటం అనేది చాలా గొప్ప సంగతి. వారు బలమైనటువంటి సూచన చెప్పారు. అంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి, పరిశోధించి చెప్పారు కాబట్టి వారి మాట ఒక సాక్ష్యం. యూదుల రాజుగా పుట్టినవాడు అనే మాట ఒక గొప్ప సువార్త. దానిని వారు ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళు ఒక అమాయకమైనటువంటి మనుషులు. జ్ఞానం ఉంది కానీ కుట్ర బుద్ధి లేదు. ఎదుటివాడు కుట్ర చేస్తున్నా దాన్ని కనుక్కోలేకపోయారు. ప్రభువు ఎక్కడ పుట్టాడో కనుక్కున్నారు, తెలుసుకున్నారు. కానీ తమతో పాటు ఉండి తాము ఎవరి దగ్గర ఉన్నాడో వాడి యొక్క హేరోదు యొక్క కుట్రను తెలుసుకోలేని అమాయకులు. వాళ్ళు నిరుపేదలైనటువంటి యోసేపు మరియమ్మల దగ్గరికి వచ్చి పసిబాలుడికి సాష్టాంగపడి తగ్గించుకొని నమస్కరించి వారికి కావలసినటువంటి బహుమానాలు ఇచ్చి, వారి పేదరికంలో వారు సమున్నతంగా బ్రతకడానికి కావాల్సినటువంటి పరిస్థితిని ఇచ్చి హేరోదు దగ్గరకు రాకుండా తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళు రావటం ఒక సమస్య. చేస్తే బాగానుండే కానీ రావటం ఒక సమస్య. ఈ సమస్య కారణంగా ఐగుప్తుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 5వదిగా యేసుక్రీస్తు వారి యొక్క సార్వత్రికత, యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా తెలియజేస్తున్నాడు. యూనివర్సాలిటీ అంటే ఇక వారు వీరు అనే తేడా లేదు. అంటే యూదులకి మేము, మాది, మా దేవుడు, మా రక్షణ, మా మహిమ అనేటువంటి ఆలోచన ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ లేదు, మీరు కాదు అన్నట్టుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయులకు మహిమగాను, అన్యులకు వెలుగుగాను ఎవరు చెప్పారు? భక్తుడైనటువంటి సిమియోను చెప్పాడు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సమస్త ప్రజలకి చెందినవాడైన. అందుకే పుట్టింది ఇశ్రాయేలులో, ఇశ్రాయేలు ప్రవచనాలు, ఇశ్రాయేలు నిరీక్షణ. కానీ ఆయన ఎక్కడికి కూడా వెళ్తున్నాడు? అన్యుల్లోకి కూడా వెళ్తున్నాడు. అంటే వీళ్ళకి వాళ్ళకి కూడా తేడా లేకుండా ఆయన తన యొక్క సన్నిధిని ఇస్తూ ఉన్నాడు. తన సన్నిధిని ఆయన ఇస్తున్నాడు. ఐగుప్తు అంటే చీకటి, ఆ చీకటిలోకి వెలుగు వెళుతూ ఉన్నాడు. అక్కడున్న చీకటి వెలుగును స్వీకరించాలి. యేసుక్రీస్తు వారు సార్వత్రిక ప్రభువు. పేతురు అన్నాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యం, దానిని ఉపయోగించుకునేటువంటి హక్కు, అవకాశం అందరికీ సార్వత్రికంగా, యూదులకి లేదా పలానా వాళ్ళకి కాదు, అందరికీ.
ఇలాంటి తన యొక్క సార్వత్రికతను తెలియజేయటం కోసం నేను కేవలం యూదులకు సంబంధించిన వాడిని కాదు, అందరికీ సంబంధించిన వాడిని అని ఆ భావాన్ని వ్యక్తం చేయటం కోసమై, ఆ ముద్ర వేయటం కోసమై ఆయన అన్యజనులదైనటువంటి ఐగుప్తులకు కూడా వెళ్ళాడు. అలాగే ఆయన అధికారం కూడా సర్వప్రపంచంలో ఆయనకు ఉంది అని తెలియచేసే కారణంగా కూడా ఆయన ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. 6వదిగా ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాడంటే రహస్యంగా ఎదగటం అనేది క్రీస్తు యొక్క ఎదుగుదలలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎందుకు రహస్యంగా ఎదగాలి? కొన్ని విషయాలు ఎందుకు రహస్యంగా ఉంటాయి? మనం ఎవరికైనా పుట్టినరోజు చేస్తున్నాం అనుకోండి, ఆ పుట్టినరోజు చేసే వ్యక్తికి మనం ఏమి ఇస్తున్నామో గిఫ్ట్ ఇచ్చే వరకు కూడా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి పుట్టుక కూడా సర్ప్రైజ్ ఎవరికంటే సాతానికి సర్ప్రైజ్. ఎందుకు? వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదేను మనం దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఒక శాపం పెట్టాడు వాడికి, నువ్వు ఈ స్త్రీ సంతానాన్ని మడి మీద కొడతావు, ఆ సంతానం నేను తల పగలగొట్టేస్తుంది అని చెప్పాడు. కనుక ఎవరా ఆ సంతానం, ఎప్పుడు పుడతారా, అసలు నా తల పగలగొట్టక ముందు నేను మడి మీద కొట్టేసి చంపేసేయాలి, లేకుండా చేయాలని అది ఎదురు చూస్తూ ఉంది. కనుక ఆయన ఎదిగి బలపడి పరిచర్య చేస్తూ సాతాను యొక్క తలను చితగొట్టగలిగే బలము శారీరకంగాను సామాజికంగాను పొందే వరకు కూడా రహస్యంగానే ఉండాలి. కనుక ఆయన రహస్యంగా ఎదుగుదల ఉంటుంది అని తెలియచేసే గుర్తుగా చీకటిలో రహస్యం ఎలా ఉంటుందో అలాగే ఐగుప్తుకు వెళ్ళటం ద్వారా ఆ విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. 7వదిగా శ్రమ సేవకుడు అని తెలియచేయటం కోసమే ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఐగుప్తులో ఏముంది? బానిసత్వం. ఇశ్రాయేలు బానిసలయ్యారు. శ్రమ, దోపిడీ, హక్కులు లేని శ్రమ, మాట్లాడే అవకాశం లేని శ్రమ. యేసుక్రీస్తు వారు కూడా మానవులమైన మనలను రక్షించడం అనేటువంటి పని చేయటంలో ఆయన శ్రమ పడ్డాడు, బానిసలాగా పనిచేశాడు, హక్కులు లేని వానిలాగా పనిచేశాడు. తండ్రి ఏ చిత్తాన్ని ఇచ్చాడో దాన్ని నెరవేర్చడం కోసం వేరే పనులు ఏం పెట్టుకోకుండా అదే చేయటం ఒక బానిసలాగా చేశాడు. కనుక ఆయన సర్వమానవ రక్షణ కార్యం అనేటువంటి దానిని చేయటం కోసమై ఒక బానిసలాగా పనిచేయబోతున్నాడని తెలియజేయటం కోసం ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో నుంచి తన ప్రజలను బయటికి తీసుకొచ్చి విమోచించాడు. కనుక ఒక లిబరేటర్ ఆయన అనే దానికి, విమోచకుడు అనే దానికి గుర్తుగా ఆయన ఐగుప్తుకి వెళ్ళటము జరిగింది. ఇలా యేసుక్రీస్తు వారు ఐగుప్తుకు వెళ్ళటం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా మనం చూస్తే 8వదిగా అక్కడికే ఎందుకు వెళ్ళారు ఐగుప్తుల కంటే, అక్కడ యూదుల సమూహం ఉంది. అంటే ఆ రోజులోనంట చాలా లెక్కించలేనంత విస్తారమైనటువంటి యూదులు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నారంట. మిగ్దోలు, తహపనేసు, మెంఫిస్ అనేటువంటి ప్రాంతాల్లో యోసేపు మరియమ్మలు శిశువైన యేసుక్రీస్తు వారితో హెలియోపోలిస్ అనేటువంటి చోట ఆ పట్టణంలో నివసించారని, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడని ఇతర గ్రంథాలు అపోక్రిఫల్ ఇన్ఫాంట్ క్రైస్ట్ సంగతులు తెలియజేయబడతాయి. అయితే ఆ అపోక్రిఫల్ వాటిని మనం అధికారికంగా చెప్పుకోవటానికి చారిత్రకంగా నిలబడవు కనుక వాటిని పక్కన పెట్టారు. ఇలాగూ ఎన్నో సంగతులు తెలియచేయబడతాయి. అంటే అక్కడ యూదుల సమూహాలు ఎక్కువగా ఉన్నాయి, ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఆ కాలంలోనంట అక్కడ యెరూషలేములో దేవాలయం ఎలా ఉందో అలాంటి దేవాలయం, ఈ నమూనాతోనే అక్కడ పెద్దది సునగోగు ఉండేదంట. అంటే ప్రజలు ఎంతమంది యూదులు ఉన్నారో చూడండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ రహస్యంగా ఎవరికి తెలియకోకుండా ఈ శిశువును యోసేపు మరియమ్మలు పెంచారు. కాబట్టి అక్కడ యూదులు ఉన్నారు, వారి మధ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ పసిబాలుడు ఏ విగ్రహారాధన వైపు వీళ్ళు కానీ వెళ్ళకోకుండా చక్కగా పవిత్రంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆయన ఎదుగుతూ ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రియులారా 9వదిగా మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క విధానం ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా తెలియజేయబడింది. ద మోడల్ ఆఫ్ క్రైస్ట్
ఏం మోడల్? శ్రమలో, శోధనలో, కష్టములో, సమస్యలో, వేదనలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి సంగతులకు ఒక ఉదాహరణే యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు చూపించడం ఐగుప్తుకు వెళ్ళిపోవడం ద్వారా. అంటే ఏంటి? ఇక్కడ హింస, వ్యతిరేకత, సమస్య ఉంది కనుక దీన్ని తప్పించుకోవటానికి వేరే చోటకు వెళ్ళిపోతున్నాడు. అలా కాదు, యేసుక్రీస్తు వారు శక్తి కలిగిన వాడు, దేవదూతలు వచ్చి చెబుతున్నారు ఇంత గొప్ప వ్యవహారం ఉంది కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి హేరోదుని, అతని కుటుంబాన్ని నాశనం చేసి అక్కడే ఉండొచ్చు కదా అని మనం అంటాం. మనమైతే అలా ఉపయోగిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు తన శక్తిని తన కోసం ఎప్పుడూ ఉపయోగించలేదు. తన యొక్క వ్యక్తిగతం కోసం, పర్సనల్గా తన యొక్క ప్రభావాన్ని, తన శక్తిని, తన ఘనతను, ఆయన అధికారాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. ప్రజల కోసం, సమాజం కోసం, దేవుని మహిమ కోసం ఉపయోగించాడు తప్ప తన కోసం ఉపయోగించలేదు. వాటి ద్వారా తనకు సాక్ష్యాన్ని కూడా ఆయన నిలుపుకున్నాడు తప్ప తనకు పర్సనల్గా ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ ఆయన ఉపయోగించలేదు. మాంత్రికుల్లాగా ఆయన ఉపయోగించలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అలా ఉపయోగించడు. ఆయన ఒకవేళ శ్రమ వస్తే ఆ శ్రమకు కారణమైన వారిని చంపుకోకుండా ఆయన తప్పించుకుని వెళ్ళిపోతాడు. తద్వారా భవిష్యత్తులో సంఘం కూడా ఇలాగే ఉండాలి అని తెలియచేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయినప్పుడు ప్రశ్నించలేదు, హేరోదుని ఏదైనా మాట్లాడలేదు, లేదా అతని అధికారం పోయేటట్టు చేయలేదు, అతను చంపలేదు. ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఆయన అరణ్యంలోకి శిష్యుని తీసుకుని వెళ్ళి ఒంటరిగా కొన్నాళ్ళు ఉన్నాడంట. అలాగే దేవాలయంలో నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడని చెప్పినప్పుడు ఆయన కొట్టాలని చూశారు. వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడంట. అలాగే ఆయన పెరుగుతున్నటువంటి చోట ఆ ప్రాంతంలో కూడా ఆయన తన గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆయన్ని తీసుకుని వెళ్ళి ఊరి బయట కొండ పీటుకు వేసి కొట్టాలని చూశారంట. వాళ్ళందరి మధ్యలో నుంచి ఆయన దాటి వెళ్ళిపోయాడని తెలియచేయబడుతుంది. అలాగే 38 ఏళ్ల పక్షవాత రోగిని బెతెస్దా కోనేరు దగ్గర బాగు చేసినప్పుడు అక్కడ కూడా వాళ్ళందరూ ఏడి మాకు చెప్పు, ఎవరు నిన్ను ఇప్పుడు అసలు దుప్పటెత్తుకుని నడవమంది అని అన్నప్పుడు ఆయన వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడంట. అంత ప్రభావాన్ని, శక్తిని ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి గొప్ప కార్యాలు చేసిన ప్రభువు ఆయనకు ప్రమాదము, సమస్య వస్తున్నప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించుకోలేదు. తన శిష్యుల కోసం ఆయన సముద్రం మీద నడిచి వెళ్ళాడు, కానీ తన కోసం ఏ రోజైనా అలాంటివి చేయలేదు. మహిమలు మొదలైనవన్నీ కూడా ప్రజా ఉపయోగం కోసం, దేవుని మహిమార్థమై మాత్రమే జరిగించాడు. అందుకే సంఘాన్ని, విశ్వాసులను కూడా ఏమన్నాడంటే, మీరు పాముల వలె ఉండండి వివేకంతో, పావురముల వలె నిష్కళంకంగా ఉండండి అన్నాడు. పాముల వలె వివేకం అంటే పాము వీలు దొరికితే కరుస్తుంది, కుదరదురా అనుకుంటే పక్కకు వెళ్ళిపోద్ది, అటు రాదు. చూసి ఏదన్నా తనకు ఎదురుగా ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు వీలైతే కాటు వేస్తుంది, లేకపోతే వద్దు మనకి మన వల్ల కాదు ఎందుకు అక్కడ దాకా తెప్పించుకుని వెళ్ళిపోద్ది. అలాగే క్రైస్తవుడు కూడా అవకాశం ఉంటే దేవుని గురించి చెప్పు. ఒకవేళ వ్యతిరేకత ఉంటే అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళేటప్పుడు నీ కాళ్ళ ధూళి అక్కడ ధూళిపి వెళ్ళిపో. ఎందుకని? వ్యతిరేకంగా ఉన్న చోట. ప్రభువే అలా వెళ్ళిపోయాడు. అలా ఉండాలని కూడా ప్రభువు మనకి తెలియచేశాడు. పనిష్మెంట్ ఆయన ఇస్తాడు. విననందుకు, వ్యతిరేకించినందుకు వాళ్ళు తగిన నరక శిక్షను వాళ్ళు అనుభవిస్తారు. మన పొరపాటు ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, హతసాక్షులు చనిపోతున్నప్పుడు కూడా ప్రభువు వాళ్ళు ఎంతగా ఆయన మహింపరుస్తూ ఉంటే ఆయన దిగి వచ్చి వారిని తప్పించలేదు, రక్షించలేదు. వాళ్ళు చనిపోతూ ఉంటే సింహాసనం మీద నుంచి లేచి నిలబడి వాళ్ళని ఆహ్వానించాడు పరలోకానికి. స్టెఫన్ విషయంలో తెలియచేయబడింది, ప్రతి హతసాక్షి విషయంలో జరిగింది, జరుగుతుంది. కనుక ఇక్కడ తప్పించటం కంటే కూడా ఆ నిత్య జీవంలోనికి వాళ్ళని ఘనంగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది ఆయన చేసేటువంటి గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా, ఈ 9 విషయాలు ఐగుప్తుకు వెళ్ళటం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఆ శిశువు ఐగుప్తుకు వెళ్ళటం ద్వారా తెలుసుకుంటున్నాం. నేడు మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, వ్యతిరేకతల్లో ఏం చేయాలంటే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవటమే మనం నేర్చుకోవాలి. అలాగని కపటంతో ఉండటానికి వీల్లేదు, నిష్కపటంగానే ఉండాలి పావురంల వల్లే. రెండవదిగా, హింసలను, శ్రమలను అనుభవించేటువంటి సమయం క్రైస్తవ జీవితం వస్తుంది, వాటిని అనుభవించాలి. ఆయన చెప్పిన ప్రార్థనలో కూడా శోధనలో నుండి మమ్మల్ని తప్పించమంటే శోధన లేకుండా తీసివేయమని కాదు, ఆ శోధనలో నశించిపోకుండా
దాన్ని జయించి బయటకు వచ్చేటువంటి కృప చూపించమని అడగటం. అలాగే అన్యాయం మన మీద హేరోదులాగా పెత్తనం చేస్తుంది, మన మీద మనకు శిక్ష విధించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ హేరోదును ప్రభువు చంపడానికి ప్రయత్నం చేయలేదు. శక్తి ఉన్నా కానీ, అధికారం ఉన్నా కానీ, దేవుడై ఉండి కూడా. అలాగే మనం కూడా తప్పించుకు తిరగటం నేర్చుకోవాలి. యోసేపు లాంటి ఆరాధకులంగా మనం ఉండాలి. యోసేపు లాంటి ఆరాధకులం. యోసేపు ఎలా ఆరాధించాడు? ఒక్క పాట పాడలేదు కదండి యోసేపు, ఇంత పాట కూడా పాడలేదు. మౌనంగా చేశాడు, అన్నీ భరించాడు, భారం మీద వేసుకున్నాడు, అన్నిటిని కూడా నెరవేర్చాడు. అతని జీవితంలో దేవునికి ఒక కుటుంబీకుని వలె పరిచర్య చేసి ఆరాధించాడు, ఆయన్ని గౌరవించాడు, ఆయన్ని. ఇలా ఆరాధించాలి. మరియమ్మ తన జీవితాన్ని ఆయన కోసం ఇచ్చేసింది. మౌనంగా తల్లి అయి ఉండి కూడా ఆయన గద్దింపులకు లోబడి ఆయనను ప్రభువుగా చూసింది. ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా మౌనంగా దుఃఖంతో అక్కడ ఆమె నిలబడి ఉంది. మరియమ్మ లాంటి లోబడి ప్రభువును గౌరవించేటువంటి వాళ్ళు కావాలి. నీ మీద నాకు అధికారం ఉంది, నేను పెత్తనం చేస్తాను, నేను తల్లిని అన్నట్లుగా ఆమె అనలేదు. నేడు మనం సంఘంలో ఆరాధనలో అధికారాలను జులుం ప్రదర్శిస్తూ ఉంటారు అనేకులు. క్రైస్తవ సంఘములలో అధికారులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి. దయచేసి చెయ్యొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. సంఘం ఆయన కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. మనం ఏదైనా అంటే దైవ సేవకుడు అయినా ఇంకోటైనా నీవు ఆ సంఘానికి ఆయన పక్షంగా పరిచర్య చేయటానికి మాత్రమే అందరం ఏర్పాటు చేస్తున్నాం, వివిధ రీతులుగా ఏర్పాటు చేయబడుతున్నాం. కాబట్టి దానిని మర్చిపోవద్దని నేను కోరుతున్నాను. ఈ మరియమ్మలాగా, యోసేపులాగా నిష్కపటంగా ఏదో గొప్ప గొప్ప మహిమలు నా కోసం చేయాలన్నట్టుగా కాకుండా ఆయన కోసమే, మన కోసం ఏం చేయకపోయినా ఆయన కోసమే మనం అన్నీ చేసేటువంటి వ్యక్తులంగా ఆరాధన మన జీవితంలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇలాంటి విశ్వాసులు కావాలి. జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు రాజులు, అధికారులు అని చెప్పబడింది. అలాగే వాళ్ళు జ్ఞానం కలిగిన వాడు. అలాగని మాకు సమయం లేదని వాళ్ళు అక్కడ కూర్చోలేదు. తెలుసుకుని సుదూర ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చి చాలా కాలం గడిపి ఆయనను తెలుసుకొని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధించి వాళ్ళు బహుమానాలు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళారు. సంఘములో అలాగే మనం సమయం లేదనే మాట మాట్లాడద్దు. మన జ్ఞానాన్ని బట్టి మనం అతి తెలివితో ప్రదర్శించొద్దు. మనకేదైనా అధికారాలు ఉంటే లేక బయట మనం ఏదైనా గొప్ప అధికారులమైనా సంఘములో మనము సాష్టాంగపడేటువంటి వినమ్రత కలిగినటువంటి వ్యక్తులంగానే ఉండటం మంచిదని నేను కోరుతున్నాను. అలా ఉండటం ద్వారా మనం అంగీకరించబడతాం, మన ఆరాధన అంగీకరించబడుతుంది, మన మనవులు అంగీకరించబడతాయి. కాబట్టి ప్రియులారా, జ్ఞానుల వలె అలా తగ్గించుకొని ఆయన కోసం తమ సమయాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, ధనాన్ని హెచ్చించేటువంటి వాళ్ళుగా ఆరాధన జరిగించేటువంటి వ్యక్తులు. ఇదే ఆరాధన, ఇలా చేయటమే వారి ఆరాధన. ఇలా నేటి ఆరాధకులు ఉండాలి. అలాగే పేతురు అంటున్నాడు కదా, శ్రమలు వస్తాయి, మహాశ్రమలు వస్తాయి, అయినా దేవుని మహింపరచండి. క్రైస్తవులైనందుకు బాధ కలిగితే ఆ బాధను బట్టే దేవుని మహింపరచండి, దాన్ని బట్టి సిగ్గుపడద్దు మీరు అని తెలియచేస్తున్నాడు. అదే ఆరాధన. క్రిస్మస్ కార్యకర్తలు ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని సమస్యలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు. దేవుణ్ణి వారి కుటుంబంలోకి పొంది, దేవుణ్ణి వారి జీవితాల్లోకి పొంది, ఆయన సాక్షాత్తు చూస్తూ సపర్యలు చేస్తూ దానికి తగినటువంటి సౌఖ్యాలు కానీ గొప్పలు కానీ ఏమి వాళ్ళు పొందలేదండి. ఇంకా పైగా కష్టాలు పడ్డారు, సమస్యలు పడ్డారు, వేదనలు పడ్డారు, మరణ భయానికి గురయ్యారు. మొదటి క్రిస్మస్ కార్యకర్తలు వాళ్ళు అలా దేవుణ్ణి ఆరాధించారు. నేడు కూడా మనం అలా ఆరాధించే వాళ్ళం ఉండాలి. ప్రభువు అలాంటి ఆరాధకులు కావాలని కోరుకుంటున్నారు. సరి చేసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలోనైనా ఇంతకుముందు ఉన్నటువంటి మన అహంకారపు ఆరాధన బ్రతుకును తీసివేసుకొని మనం వినమ్రతలు కలిగినటువంటి ఆరాధనా జీవితాన్ని, త్యాగపూరితమైన ఆరాధనా జీవితాన్ని, మౌనంగానే మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక గొప్ప
ఆరాధకులంగా యోసేబోలే మనలను మనం ఈరోజు టార్గెట్గా పెట్టుకుందాం. ఈ మన లైఫ్స్ ఇక అదే టార్గెట్గా ఈ 2025 సంవత్సరంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిమంతుడు అలా నిజమైన క్రిస్మస్ ఆరాధకుల్లాగా ఆయనను ఆరాధిస్తూ జీవించడానికి కావాల్సిన జ్ఞానము, నమ్రత, వివేకము, స్థిరత్వము, పట్టుదల అనుగ్రహించి మనలను నడిపించి అలా ప్రవర్తించి దీవెనలు పొందుటకు మనలను సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ఈ వీడియో విన్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దీవెనలు మీకు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో అందరికీ చేరటానికి కావలసినట్లుగా లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, తెలియచేయండి. ఇతరులకు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మీ గుప్పిళ్ళు విప్పి కూడా పరిచర్యను ప్రేమించి సహకరించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. నూతన సంవత్సరపు దీవెనలు సమృద్ధి దేవుడు మీకు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం అండి. తలలు వంచండి. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు. ఇదిగో మీ వాక్యము ఇంతవరకు ధ్యానించి ఉన్నాం. ఐగుప్తుకి శిశువును తీసుకుని వెళ్ళటం ద్వారా ప్రభువా ఏమేమి సంగతులు దాగి ఉన్నాయో దాని వెనక దాగి ఉన్నటువంటి కారణాలు, ఆ రహస్య విషయాలను మేము తెలుసుకున్నాం. కనికరించండి ప్రభువా. వాటిని మా జీవితాల్లో మేము జ్ఞాపకం ఉంచుకొని మననం చేసుకుంటూ మా జీవితాల్లో కూడా మేము విశ్వాస జీవితంలో అలాంటి పద్ధతులను అవలంబించడానికి కావలసిన నేర్పును మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారిని పోలిన విధానాన్ని మేము కలిగి ఉండటానికి మాకు కూడా జ్ఞాన వివేకములు, అలాంటి చాతుర్యం కలిగిన మనస్సును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మాతో ఉండి నడిపించండి. ధైర్యమును, బలమును శ్రమలలో, కష్టములలో, శోధనలో దయచేయండి. యోసేపు వలె మౌనంగా ఆరాధించేటువంటి నిండు హృదయం కలిగిన వారిమిగాను, మరియమ్మ వలె సంపూర్ణ సమర్పణ, విధేయత కలిగిన వారిమిగాను, అణుకువ కలిగిన వారిమిగాను, జ్ఞానుల వలె నా తండ్రి మనోహరమైనటువంటి తగ్గింపు జీవితము, సమర్పణ జీవితము నాయన కలిగిన వారిమిగా ఉండటానికి కృప దయచేయండి. అయ్యా, ఈ మనవులన్నీ కూడా మా జీవితాల్లో మేము పొందగలుగుటకు మాకు కృప చూపించండి. అలాగే అనారోగ్యముతో ఉన్నటువంటి మాలో ఉన్న బిడ్డలకు, బంధువులకు, తెలిసిన వారికి కావలసినటువంటి ఆరోగ్యం దయచేయండి ఆయన. 2025వ సంవత్సరము వారు ఆరోగ్యంగా జీవించే సంవత్సరంగా అనుగ్రహించండి తండ్రి. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి అపరాధము క్షమించి మన్నించి స్వస్థతను దయచేయండి ఆయన. అలాగే శాంతి, సమాధానము, ఆశీర్వాదము, అభివృద్ధి, పనిపాట్లలో తోడ్పాటును మీరు అనుగ్రహించండి. చదువుకొంచిన బిడ్డలకు కావలసిన జ్ఞానము, ఉన్నతమైనటువంటి ర్యాంకులు, మార్కులు పొందేటువంటి కృప బిడ్డలకు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించి మంచి ఉద్యోగములు దయచేయండి ఆయన. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అయిన పనిని నాయన ప్రతిదినము వెళ్ళి పని చేసుకునేటువంటి కూలి బిడ్డలకు కావాల్సినటువంటి సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. మరి ఎవరెవరు ఏ అవసరతతో ఉన్నారో కనికరించి అట్టి అవసరతలు తీర్చండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కావాల్సిన మంచి భాగస్వాములను మీరు దయచేయండి. ఇదిగో నా తండ్రి, మరి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారికి కావాల్సినటువంటి సంతానమును మీరు దయచేసి దీవించండి నాయనా. మేము అడగరాని మేము అడుగుతున్నాం, క్షమించు నాయన. సంఘాన్ని, విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని, మా దేశాన్ని మీరు ఆశీర్వదించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొంచు యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవండి.
విష్ హ్యాపీ న్యూ ఇయర్.